మేడంతో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది సార్? అంటే ఫస్ట్ అసలు మీకు ఈ కాల్ వచ్చినప్పుడు మీరు ఇలా రావాలి స్మార్ట్ జోడీకి అన్నప్పుడు మీ మైండ్లో అసలు ఏం రిమైండ్ అయింది? వెళ్దామా వద్దా అని ఇట్లాంటివి ఏమైనా అనుకున్నారా? ఫస్ట్ నాకు ఓంకార్ గారు బ్రదర్ కాల్ చేశారు. ఓకే. ఓంకార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, చాలా ఏళ్ళ నుంచి తెలుసు. ఓంకార్ గారు బ్రదర్ కాల్ చేసి సార్ ఇట్లా అన్నయ్య మాట్లాడాలనుకుంటున్నారు మీతో అన్నారు. దెన్ నాకు ఎందుకో అనుకున్నాను, దీనికోసం అని కాల్ తెలిసింది. మై ఫస్ట్ రియాక్షన్ టు మై సెల్ఫ్ వాజ్ ఎస్. ఓ ఓకే. ఎస్, వై నాట్. నేను ఏదైనా సరే జీవితాన్ని వై అని చూడను, వై నాట్ అని చూస్తాను. ఓకే. సో ఎనీ ఆపర్చునిటీ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ ఓకే అని నేను ఓకే అనుకున్నాను. కానీ సరస్వతి గారు ఓకే అనుకోలేదు. ఓకే. ఆవిడ కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్హిబిషన్ ఏంటంటే ఇంత పెద్ద వయసు వచ్చేసాకంటే కొంచెం యా. మిగతా వాళ్ళకంటే పెద్ద వయసు వాళ్ళు కదా, ఇక్కడ వచ్చేసాక మనం ఏదో ఒక కీర్తి కోసమో డబ్బు కోసమో చేస్తున్నట్టు నలుగురు అనుకునే అవకాశం ఉంది. అందుకని నేను ఆలోచిస్తాను. నేను ఓంకార్ గారు 2-3 సార్లు జూమ్ కాల్లో వాటిలో మాట్లాడారు మా ఇద్దరితోటి. ఓకే. ఆయనతో మాట్లాడాక ఇంకా టెన్షన్ అనిపించలేదు నాకు.